గురుసేవతోనే దుఃఖ నివృత్తి. యస్య దేవీ పరాభక్తి యథాదేవి తథా గురౌ తస్యైతే కథితా హ్యర్థా ప్రకాశంతే మహాత్మనం. దేవునిపై ఎంతటి భక్తి తత్పరత ఉంటుందో గురువుపైన అంతటి భక్తి తన్మయత గల మహాత్మునికే నిగూఢమైన వేదార్థాలు కరతలామలకమవుతాయి అని శృతివాక్యం. మానవ జన్మ, మోక్షాపేక్ష, సద్గురు సేవ ఈ మూడు దుర్లభమైనవి. ఈశ్వరుని అపార కరుణ వల్ల తప్ప ఇవి లభించవని ఆదిశంకర్ల వివేక చూడమని చెబుతోంది. ధనం కంటే బంధువులు ఎక్కువ, వారి కంటే దేహం ఎక్కువ, దేహం కంటే ధర్మం ఎక్కువ, ధర్మం కంటే దేవుడు ఎక్కువ, దేవుని కంటే సద్గురువు ఎక్కువ. గురు అనే 2 అక్షరాలు అమృత సాగరం వంటివి. ఆ అమృత సాగరంలో మునకలు వేసిన వానికి ఈ సృష్టి అంతా గురు రూపమే. మనసులో గురుధ్యానం చేసేవాడు సర్వత్రా పూజనీయుడవుతాడు. పరమనిష్టాగరిష్ఠుడైన సద్గురు సేవ చేయనిదే పునీతుడు కాడు. గురుబోధ కానిదే ద్వైతం తొలగదు, జ్ఞానం కలగదు. సర్వమతాలు మోక్షాన్ని పొందడానికి సద్గురుని అనుగ్రహం ముఖ్యమని తెలిపాయి. దేవుని యందున్న భక్తికి తీసిపోని భక్తి, గురుని యందున్న వారికి పారమార్థిక విశేషాలు తెలుస్తాయని పార్వతీదేవికి శ్రీ పరమేశ్వరుడు శివగీతలో బోధించాడు. ఆత్మసిద్ధికి గురువు అవసరమా అన్న ప్రశ్నకు బోధ, శ్రవణ, ధ్యానాదుల కన్నా ఎక్కువగా గురువు యొక్క అనుగ్రహమే ఫలితాన్నిస్తుంది. శక్తివంతమైన మహర్షుల సన్నిధిలో దుర్బల మనస్కులు కూడా శక్తిమంతులవుతారని భగవాన్ రమణుడు సమాధానమిచ్చారు. ఉత్తమ వర్గానికి చెందిన శిష్యులు గురువు వద్ద పరిపూర్ణమైన జ్ఞానాన్ని నేర్చుకోవడమే కాకుండా దానిని నిరంతర సాధనతో నిలబెట్టుకుంటారు. గురు దృఢ దీక్షతో చేపల్లాగా కేవలం తన చూపుతో శిష్యులను ధన్యుల్ని చేయగలడు. మనోదీక్షతో కూర్మం వలె శిష్యుని తలచి ఆవరణ భంగం అనర్పగలడు. స్పర్శ దీక్షతో పక్షుల తరహాలో కేవలం తన స్పర్శతో శిష్యులను ధన్యులను చేయగలడు. స్వానుభవం గల గురుముఖం నుండి జ్ఞానం గ్రహింపవలను కానీ కోటి గ్రంథాలు చదివినా సిద్ధించదు, మరే ఇతర మార్గంలోనూ సిద్ధించదు. గురుసేవతోనే దుఃఖ నివృత్తి. గురువులు 8 రకాలు. బోధకుడు, వేదకుడు, నిషిద్ధుడు, కామ్యకుడు, సూచకుడు, వాచకుడు, కారణుడు, విహితుడు. వీరిని అష్టవిధ గురువులు అంటారు. వీరిలో శాస్త్ర శబ్దార్థాలను బోధించేవాడు బోధన గురువు. తత్వాన్ని దర్శింపచేయువాడు వేదిక గురువు. వశ్యాకర్షణాది అష్టకర్మలచే ఇహపరలోకాలయందు ఖేద మోదాలనిచ్చేవాడు నిషిద్ధ గురువు. పుణ్యోకర్మోపదేశము చేత ఇహలోక పరలోక సౌఖ్యాలు ఇచ్చేవాడు కామ్యక గురువు. వివేక గుణం చేత శమధమాది సద్గుణాలు కలుగజేసేవాడు సూచక గురువు. విషయాలయందు వైరాగ్యం, ఆత్మయందు అనురాగం కలిగించేవాడు వాచక గురువు. తత్వమసి మొదలుగా గల మహావాక్యాలచే జీవ బ్రహ్మైక్య జ్ఞానం కలుగజేసేవాడు కారణ గురువు. సకల సంశయాలు నివారించి నిత్యముక్తిని ఘటింపజేయువాడు విహిత గురువు.